ఇరుముడు టైటిల్కి రవితేజ గారు న్యాయం చేస్తారు అనుకుంటే కనుక డబుల్ ఇంపాక్ట్ మీద న్యాయం చేశాడు. చాలా బాగుంది. మాకు మాస్ మహారాజా రవితేజ అని మనం అనుకుంటాం, కానీ ఇది అది కాదు. ఒక మంచి క్లాసిక్ మూవీ, ఒక మంచి ఎమోషనల్ మూవీ, ఒక కూతురు తండ్రి బాండింగ్ ఏ రాకుండా చూపించాడు సినిమా. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ అయితే ఇంకా మల్లెపూల పల్లకైతే సాంగ్ మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఈ సినిమాలో విన్నది వేరే లెక్క ఉంది. లోపలైతే ఫోన్ కింద చెప్పించాడు సాంగ్ వరకు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. నేనైతే ఒక మగోడు అంటే సాధారణంగా ఉంటుంది, కానీ నాకు కూడా ఒక ఎమోషనల్ బయట దానికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంతో సహా చూడవలసిన సినిమా ఇది. రవితేజ గారికి కంబ్యాక్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సినిమా 100 crores అయితే దాటుతుంది. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా ఇరుముడు సినిమా శివ నిర్వాణ్ గారు తీసుకోవడం జరిగింది. కనెక్టివిటీ వరకు చూసుకుంటే ఎమోషనల్ బాండింగ్తో కట్టుబెట్టేసాడు లాస్ట్లో. అయితే ఇక చెప్పనవసరం లేదు. సినిమా మనకి అన్నీ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ అయితే ఇంకా బిడ్డ కోసం వచ్చినటువంటి ఒక ఎమోషనల్ సాంగ్ ఏదో, ఆ ఒక్క సాంగ్ చాలు. రవితేజ గారు మొన్ననే చెప్పారు సక్సెస్ మీట్లో మాట్లాడుతానన్నారు. ఆ సక్సెస్ మీట్ కేవలం ఎమోషనల్ కోసం మాట్లాడతారని చెప్పి నేను అనుకున్నాను. చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడండి. Swami Sharanam Ayyappa, the song, the great way that they portrayed the devotional movie, the devotional side of the things, the emotional side of things, how the girl, how she acted, it was really good. So I really like that. So I'm coming from Bengal. This is my first time in a Telugu movie. I do not know Telugu. It was the एडपिंचेसारू. ये लोग बोल रहे हैं मुझे पता नहीं. दिस इज द इमोशनल थिंग. एडपिंचेसारू. द मूवी इज वेरी इमोशनल. तो आई रियली लाइक द मूवी. मेन लीड कैरेक्टर्स बहुत बढ़िया थे. रवि तेजा. दिस माई फर्स्ट मूवी ऑफ रवि तेजा. आई डिडंट नो हु द एक्टर वाज, बट ही इज रियली गुड, वेरी गुड. एंड द मोस्टली हिज डॉटर, द वन हु एक्टेड as his daughter, that girl is very good acting. Background music, it's good. The emotional vibes of the song, that जब वहाँ पे कहीं भी वहाँ पे इमोशनल बीट्स आ रहे थे, तो दैट वाज रियली गुड. एंड द म्यूजिक डेफिनेटली, द सॉन्ग, द डांसिंग सॉन्ग्स, द व्हाटएवर, एवरी सॉन्ग हियर इज वेरी गुड. సో ఐ రియలీ లైక్ ద మూవీ. ఇట్స్ 10 on 10 మూవీ. ఈసారి కమ్బ్యాక్ అయిపోయిందండి రవితేజది. ఈసారి హిట్, సూపర్ మూవీ. బిగ్గెస్ట్ కమ్బ్యాక్. స్టోరీ, రవితేజ ట్విస్ట్లు చాలా బాగున్నాయండి. అందరు చూడాలి, మస్ట్ వాచ్. అందరికి మంచి ఎమోషనల్ గా ఉంది, డివోషనల్ గా ఉంది. ఈ సంవత్సరం నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటే సెకండ్ హాఫ్ అంతకు మించుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను కట్టుబడేసాడని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ తోటి ప్రేక్షకుల మీద ఇంకా ఇంట్రెస్టింగ్గా సినిమా తీసుకెళ్లడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, రవితేజ పర్ఫార్మెన్స్ మూవీని హైలైట్గా తీసుకెళ్తాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో చూసుకుంటే రవితేజ కెరీర్లోనే కాదు, ఈ సంవత్సరంలో చూసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా. 100% సూపర్ హిట్. మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నిన్న వరుణ్ ఇచ్చాడు. ఈరోజు వాళ్ళిద్దరికి మించి అంతకు మించి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్గా మిగిలిపోతుంది అనిపిస్తుంది.